పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం వంటిది. పార్లమెంటు పనితీరు డైరెక్ట్గా ప్రజాస్వామ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. పార్లమెంటు ఎఫిషియెంట్గా ఉంటే ప్రజాస్వామ్యం అనేది చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అయితే 17వ లోక్సభలో మనం ఉన్నాం. 4 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది 17వ లోక్సభకి. మనం లాస్ట్ ఇయర్లోకి అడుగు పెడుతున్నాం, 5 years టర్మ్లో. అయితే 17th లోక్సభ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ గురించి ఈ మధ్య చాలా చర్చలు వస్తున్నాయి. నిన్న సోనియా గాంధీ గారు, అపోజిషన్ లీడర్, హిందూలో ఆర్టికల్ రాస్తూ ఆవిడ 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెద్ద డిస్కషన్ లేకుండానే, అపోజిషన్ వాయిస్ సరిగా వినకుండానే పాస్ అయిపోయింది. పార్లమెంట్లో అపోజిషన్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు, అపోజిషన్ వాయిస్ బయటికి రాకుండా చేస్తున్నారని చెప్పి ఆవిడ కూడా దానిలో చెప్పారు. అయితే అసలు పార్లమెంట్ పనితీరు, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న లోక్సభ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద న్యూస్ పేపర్స్లో లాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్గా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఒకసారి దాని గురించి చూద్దాం. 17వ లోక్సభ చివరి, అంటే లాస్ట్ ఇయర్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటి వరకు 230 days సిట్టింగ్ డేస్, మొత్తం 4 సంవత్సరాల్లో 230 రోజులు సిట్టింగ్ డేస్గా కూర్చుందంట. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే కనుక 16వ లోక్సభ 5 years టర్మ్ కంప్లీట్ చేసుకున్న లోక్సభలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్ డేస్, అంటే లాస్ట్ లోక్సభ 16వది 331 రోజులు కూర్చుందంట. సో ఈ విధంగా చూస్తే నెక్స్ట్ ఇయర్ యావరేజ్ని చూస్తే కనుక ఒకవేళ లోక్సభ ఈ సంవత్సరం అంతా 58 రోజులు కనుక సిట్టింగ్ డేస్ పెట్టుకున్నా సరే, 60 రోజులు పెట్టుకున్నా సరే, 331 రోజులు అనేది అంతకు మించి ఉండకపోవచ్చు. కాబట్టి 17th లోక్సభ బై ఆల్ ఇట్స్ మీన్స్ అండ్ సెన్సెస్, అంటే 17th లోక్సభ అనేది అన్ని విధాలుగా చూసుకుంటే ఫుల్ టైం, అంటే 5 సంవత్సరాల పదవి కాలం ఉన్న లోక్సభలు అన్నింటిలో కల్లా చూస్తే కనుక ఇట్స్ గోయింగ్ టు ద షార్టెస్ట్ సిట్టింగ్స్ చేసిన లోక్సభగా చరిత్రలోకి ఎక్కబోతుంది అంటున్నారనమాట. సో 1952లో మొదటి లోక్సభ నుంచి ఇప్పుడున్న 17వ లోక్సభ వరకు చూసుకుంటే, మొత్తం మీద మనం చూసుకుంటే కనుక 4వ లోక్సభ, 6వ లోక్సభ, 9వ లోక్సభ, 11వ లోక్సభ, 12వ లోక్సభ, ఈ లోక్సభలు మాత్రం 5 సంవత్సరాల కంటే తక్కువ పదవీ కాలంలో ఉన్నాయంట. కాబట్టి 5 years కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి అవి షార్టర్ డేస్, చాలా తక్కువ రోజులు కూర్చున్నాయి. కానీ ఫుల్ లోక్సభ, ఫుల్ టర్మ్ అయిన లోక్సభలో మాత్రం 17వ లోక్సభ అనేది గమనిస్తే కనుక అన్ని గణాంకాల ప్రకారం చూస్తే భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ కల్లా మనం చెప్పేయచ్చు ఇది ఇట్స్ గోయింగ్ టు బి ద షార్టెస్ట్ లోక్సభ అని చెప్పి చాలా మంది చేస్తున్నారనమాట. అయితే మొన్న బడ్జెట్ సెషన్ ముగిసింది. ఆ బడ్జెట్ సెషన్లో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కువ చర్చలు లేకుండా, దానికి సంబంధించిన డిబేట్స్ లేకుండా పాస్ అయిపోయిందంట. చాలా తక్కువ, ఈ మొత్తం బడ్జెట్ సెషన్లో లిమిటెడ్ లెజిస్లేటివ్ యాక్టివిటీ అండ్ మినిమం డిస్కషన్, అతి తక్కువ లెజిస్లేటివ్ యాక్టివిటీ, తర్వాత తక్కువ చర్చలు జరిగిందనమాట. అండ్ కంటిన్యూస్ డిస్ట్రప్షన్స్, కంటిన్యూస్గా ఏదో ఒక డిస్ట్రప్షన్, కానీ ప్రాపర్ ప్రొడక్టివిటీ లేదంట. మనం చూస్తే ఈ లోక్సభ ఈ బడ్జెట్ సెషన్ 33% దానికి ఉన్న షెడ్యూల్ టైంలో 33% మాత్రమే ఫంక్షన్ అయిందంట. కేవలం 46 గంటలు మాత్రమే ఫంక్షన్ అయింది. అంటే అక్కడ అర్థం చేసుకోండి, బడ్జెట్ సెషన్ కేవలం 46 hours. అదే రాజ్యసభ దాని షెడ్యూల్ టైంలో 24% మాత్రమే పనిచేసిందంట, అంటే 32 hours మాత్రమే అనమాట. సో ఈ లేటెస్ట్ బడ్జెట్ సెషన్ కనుక, ఇప్పుడు మొన్న జరిగిన బడ్జెట్ సెషన్ 1952 నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని బడ్జెట్ సెషన్లో చూసుకుంటే దిస్ ఆర్ 6th షార్టెస్ట్ బడ్జెట్ సెషన్ అంట. 6th షార్టెస్ట్, చాలా చాలా వన్ ఆఫ్ ద షార్టెస్ట్, అంటే 6th షార్టెస్ట్ బడ్జెట్ సెషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ బడ్జెట్ సెషన్లో ఏదైనా బాగా చర్చించారు అంటే అది బడ్జెట్ కాదంట, ప్రెసిడెంట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద ఎక్కువ చర్చించారంట. లోక్సభలో రాజ్యసభలో కలిపి 28 గంటల పాటు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనే అంశం మీద చర్చించారు. అది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ప్రెసిడెంట్ స్పీచ్ మీద చర్చించే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సంబంధించిన అంశాలు అనమాట. సో మొత్తం ఈ డిస్కషన్లో 28 గంటల పాటు 150 మంది మెంబర్స్ పాల్గొన్నారు, లోక్సభ రాజ్యసభ కలిపి. దాంతోపాటు రూల్స్ ఆఫ్ లోక్సభ, రూల్స్ ఆఫ్ రాజ్యసభ, వీటిలో రకరకాల డివైజెస్ ఉన్నాయి. ఏంటి, పబ్లిక్ ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అంశాలు చాలా ఉంటాయి. లోక్సభ మెంబర్స్ కానీ రాజ్యసభ మెంబర్స్ కానీ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ½ an hour డిస్కషన్స్ అని, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ అని, అడ్జార్న్మెంట్ మోషన్స్ లోక్సభలో అయితే, అలా రకరకాల డివైజెస్ ఉన్నాయి. క్వశ్చన్ అవర్, 0 hour, వీటన్నిటి పాత్ర ఆల్మోస్ట్ నిల్ అయిపోయిందంట మన బడ్జెట్ సెషన్లో. ఇలా గనక వచ్చే సంవత్సరం కూడా గడిస్తే అతి తక్కువ పర్ఫామ్ చేసిన లోక్సభలో 17th లోక్సభ ఒకటి, దాంతోపాటు షార్టెస్ట్ సెషన్స్ కలిగిన లోక్సభలో 17th లోక్సభ ఒకటి అవ్వబోతుందంట. సో దీనివల్ల మనకేం అర్థమవుతుంది, లోక్సభ ఫర్ దట్ మ్యాటర్ పార్లమెంట్ పని చట్టాలు చేసే పని మాత్రమే కాదు,
డెలిబరేషన్, డిస్కషన్, క్వశ్చనింగ్, దాంతోపాటు డిబేట్, దాంతోపాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఇవన్నీ కూడా లోక్సభలో మన పార్లమెంట్లో కరువు అయిపోతున్నాయి. సో ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఒక్కొక్క నిమిషం లోక్సభ నడిపించాలంటే పాత గణాంకాల ప్రకారం 2.5 lakhs 2.5 లక్షలు ఖర్చు అవుతుందంట ఒక్క నిమిషం సభ నిర్వహించాలంటే. అటువంటిది ఇంత ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తూ పార్లమెంటు భవనాలు కట్టడం కాదు, పార్లమెంట్లో పనితీరు చాలా ఇంపార్టెంట్. అండ్ భారత పార్లమెంట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని, అండ్ వాళ్ళు చెప్పేసుకోవచ్చు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమే కాదు, అతి ఎక్కువ జనాభా గల ప్రజాస్వామ్యం మంది. దాంతోపాటు ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ మోస్ట్ పాపులస్ కంట్రీ. ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ, ఇంత భిన్నత్వం ఉన్న పార్లమెంట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్. ఈ పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రపంచం మొత్తం గమనిస్తుంది. మనం కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది.